స్వరాన్ని వినబోయే ముందు మనం అందరము మన హృదయాలు సిద్ధపరచుకుంటూ స్తుతి మహిమ ఘనతకు అర్హుడు యోగ్యుడైన మన యేసయ్య నామాన్ని మనం అందరము కూడా మన చేతులు పైకెత్తి మన స్వరాలు ఎత్తి పాటను పాడుకుంటూ మన హృదయాలు సిద్ధపరచుకుందాం. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి బ్రొక్కేదను, నీ మహిమను నాకు కనపరచుము, నీ చిత్తమునే నెరవేర్చుము. కృపతో నన్ను పోషించెదవు, నా అండగా నిలిచి నన్ను కాపాడెదవు, నా మనవిని నా చెంత నిలచెదవు, తొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు.
వెంబడి కృపతో నన్ను పోషించెదవు. నా అండగా నిలిచి నన్ను కాపాడెదవు. నా మొర విని నా చెంత నిలిచెదవు. తొట్టిల్లేనప్పుడు నన్ను లేవనెత్తెదవు. Loving Heavenly Father, we come to your mighty presence this morning, Lord. Thank you for your wonderful presence that you have given us. యేసయ్యా, నీ బలమైన సన్నిధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ మాటలు వినడానికి మేము వచ్చాం, నిన్ను చూడడానికి వచ్చాం ప్రభా. నీ స్వరము ప్రభా వినాలని ఆశగా ఉంది గనుక ప్రభా నువ్వు మాతో మాట్లాడండి, నీ కృప చూపించండి ప్రభా. సంఘాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. మీరే తోడైండండి, దీవించండి, ఆస్వాదించి నీ అభిషేకము మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ ఫర్ దిస్. థాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చోండి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ మందు ఈ విధంగా నిలబడి వాక్యం అందించే కృప ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ, ఒకవేళ మీరు నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోవచ్చు. ప్రభు ఇస్తున్న ఆ శ్రేష్టమైన అంశం చూద్దామా? దేవుని వాక్కు మనలను మనలను రూపాంతరపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్స్ వర్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ us. ఇది మీకు గుర్తుందా, లేకపోతే ఎప్పుడైనా విన్నామా అని నేను చెప్పడానికి ఇంక చెప్పను, ఎందుకంటే 4 వారాల నుంచి వింటున్నాం ఇదే అంశం. యాక్చువల్గా ఈ మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏప్రిల్లో ఇచ్చినప్పుడు అది సింగిల్ మెసేజ్ అని అనుకున్నాను నేను. ఎవ్రీ టైం ఆ వారం అయిపోతుంది అనుకుంటున్నాను, కానీ అది అలాగా కంటిన్యూ అవుతూ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. ఇప్పుడు చదవబడిన వచనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి చదువుదామా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పుకు గాని దాని యొక్క విలువ తగ్గినట్లయితే అది దేని వలన సారము పొందును? అది ఏ విధముగా మనకి ఉపయోగపడదు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని, మనుషులు నడుస్తున్నప్పుడు అది వారి కాలు కింద ఉండడానికి తప్పించి ఇంకా దేనికి పనికిరాదు. దేవుని బిడ్డలారా గమనించండి ఒక్కసారి. ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము మనందరికీ చాలా బహుశా ఇష్టమైన అధ్యాయమేమో, చాలా ఇష్టమైన అధ్యాయం అవ్వచ్చు. ఎందుకంటే
బియాటిట్యూడ్స్, ధన్యతల గురించి 5వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద చేసిన ఆ ప్రసంగము మనం చూస్తూ ఉంటాం. ఆ ముందు వచనాల్లో యేసు ప్రభు అనేక మంది జనసమూహము ఆయనతో ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రభు ఆ జనముతో, ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రజలతో మాట్లాడుతూ ఏమేమి చెయ్యాలి, ఏమి చేయకూడదన్న విషయాలు చెప్తారు. ఒకసారి ఆ నోట్స్లో లేదు కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామా. మన అంశం అది కాదు కానీ ఎందుకో ఒక్కసారి తెలుసుకుందామా. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. యేసు ప్రభు నోరు తెరిచి, దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము మత్తయి సువార్త మొదటి 12 వచనాలు మనం చూసినప్పుడు, లేదంటే మొదటి 10 వచనాలు చూసినప్పుడు అది శ్రేష్టమైన వచనాలుగా రాయబడతాయి. నా ఆశ ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని నేను జస్ట్ చెప్పి ఊరుకోవట్లేదు, కానీ మీకు ఖాళీ ఉన్నప్పుడు, మీకు ఎప్పుడైనా కొంచెం టైం దొరికినప్పుడు ఈ 5వ అధ్యాయము మొదటి వచనాలు కొంచెము ధ్యానించండి. చూద్దాం నాన్న. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు. ఒకసారి మీరు అందరు రిపీట్ చేస్తారా? శ్రీనివాస్ మూర్తి గారు చదువుతున్న తర్వాత ఆత్మ విషయం. మీరేమనుకోకపోతే కొంచెం లేచి ఈ మాటలు చదువుకుందామా. జస్ట్ ఉత్తర ప్రత్యుత్తరాలాగా కాకుండా శ్రీనివాస్ మూర్తి గారు చదువుతూ ఉంటారు. కూర్చోండి, మీరు కూర్చోండి. చదువుతూ ఉంటారు, మీరు జస్ట్ ఆ స్క్రీన్ చూసి రిపీట్ చేయండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవాడు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి 11వ వచనం కూడా చదువుతామండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. దయచేసి కూర్చుందాం. దేవుని బిడ్డలారా, ఈ మొదటి 12 వచనాలు మాత్రం నా ఆశ ఏంటంటే ఇంటికి వెళ్ళి చదవమని నేను అనట్లే, కానీ మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మాత్రము ధ్యానించండి. మీ జీవితంలో మీకు సమస్య ఉంటే ఆ 11 లేదంటే ఆ 10-11 వచనాల్లో ఎక్కడ మనము కొంచెం తక్కువగా ఉన్నామో, ఈ యొక్క మైక్స్ ఈ ఉంటాయి కదా, ఈ మాకు మా చిన్నప్పుడు స్టీరియో క్యాసెట్ ప్లేయర్ ఉండేది. క్యాసెట్ ప్లేయర్కి ఈక్వలైజర్ ఇచ్చేవారు, 5 బ్యాండ్ ఈక్వలైజర్. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు CD సిస్టమ్స్కి అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఏ సిస్టమ్ లేదు ఇప్పుడైతే. సో ఆ ఈక్వలైజర్ ఏం చేస్తుందంటే, అఫ్కోర్స్ సిస్టంలో కూడా ఈరోజు మనకి
మన మైక్ కూడా అలాగే పనిచేస్తుంది. ఒక 4-5 ఇవి ఉంటాయి, ఫేడర్స్ అంటారు కదా అవి, హిమగిరి ఫేడర్స్ అని అంటారు పైకి కింద. అవి ఏం చేస్తామంటే ఎక్కడైనా కొంచెం వాయిస్ ఎక్కువైపోయింది అనుకోండి, బేస్ ఎక్కువైపోతే అది కొంచెం తగ్గించుకోవడానికి కంపెనీ వారు ఇస్తారు. ఒకవేళ హైస్ ఎక్కువైపోతే తగ్గించుకోవడానికి రైట్ సైడ్ ఉంటాయి అనుకోండి కదా, రైట్ సైడ్ హైస్ ఉంటాయి, కొంచెం తగ్గించుకోవడానికి ఉంటాయి. మీరు పాత సిస్టమ్స్లో కొంచెం ఇవి ఉండుంటాయి మీ ఇంట్లో. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సిస్టమ్ మనకి ఎక్కడైతే కొంచెం ఇరిటేటింగ్గా వాయిస్ ఉందో అది కొంచెము ఈక్వలైజ్ చేసుకోవడానికి దానికి ఈక్వలైజర్ అంటారు. దేవుని కుమారుడుగా కుమార్తెగా మన జీవితము ఈక్వలైజ్ అవ్వాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-12 వచనాలు, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎక్కడైనా సమస్యలో ఉన్నప్పుడు వెంటనే నీ ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ, ప్రభా ఎక్కడ ప్రభా నా ఫాల్ట్, వారు తప్పు చేశారని ఎప్పుడు అనద్దు మనం. వారు తప్పు చేశారు, వారు పొరపాటు చేశారు, వీరు పొరపాటు చేశారు, వీరు మాట్లాడుతున్నారు, వీరు వ్యతిరేకంగా ఉన్నారు. నో, నీ జీవితంలో ఎక్కడ మిస్టేక్ నువ్వు చేస్తున్నావో ఒక్కసారి ప్రభు నువ్వు అడిగినట్లయితే ప్రభు తప్పకుండా ఈ వచనం ద్వారా, ఈ అధ్యాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని బిడ్డ, నీ జీవితమును ఎందుకో యాక్చువల్గా అది మన అంశం కాదు, కానీ ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపించినాడు గనక నేను ఈ వచనాలు చదివించాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము మనలను మారుస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ us, రూపాంతరపరిచే మరి యొక్క వర్తమానమే ఈ వర్తమానము. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఏది భుజించినా యేసులో ఒక గొప్ప శ్రేష్టమైన విషయం, అపోస్ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. యేసయ్యలో మరి యొక్క గొప్ప విషయం చెప్పాలంటే, హీ ఈస్ ద సింపుల్ ప్రీచర్ ఇన్ దిస్ ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆయన గొప్ప గొప్ప లోతైన మర్మాలు సంఘానికి, వ్యక్తులకి బోధించలేదు, కానీ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఎందుకంటే ఉప్పు తెలియని పురుషులకి ఒక మాట అడుగుతాను నేను పురుషుల్ని, మీ వంటగదిలో మీకు ఏముందో తెలుసా? ఏం తెలియదు, నాకైతే ఏం తెలియదు. కనీసం పంచదార ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మనకి, చాలా మందికి. అయితే అట్ ద సేమ్ టైం పురుషులు చాలా బాగా వండుతారు, అప్పుడు దట్ డిఫరెంట్ స్టోరీ. కానీ దేవుని బిడ్డలారా, ఉప్పు ప్రతి ఒక్కరు గుర్తుపట్టగలరు. ఉప్పు గుర్తుపట్టలేని ఎవరైనా ఉంటారా? చెప్పాలి. యేసు ప్రభు మనల్ని దేంతో పోల్చాడు? ఏముంది నాన్న ఒకసారి ఆ 13వ వచనంలో 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు ఈ మాటలో. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంతే, ఉప్పుగా ఒకసారి మనల్ని చూసుకొని, ఆ ఉప్పులో ఆ ఉప్పదనం లేకపోతే, దాని ఎసెన్స్ లేకపోతే అదేం చేస్తారంట? పాడైపోయింది ఉప్పు సింపుల్గా తీసుకొని బయట పడేస్తారు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ మాట చదువుకుందాం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మరి యొక్క మాట అంటున్నాడు ప్రభు, మీరు మీ జీవితము మార్చుకోవాలంటే మీలో ఏముండాలంటే ఆ దేవుని హృదయము కనబడాలి. రెండో విషయం ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వెలుగు గురించి ఎవరి గురించి మాట్లాడుతుంది చెప్పాలి? యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే ఈ లోకమునకు ఆయన ఏమై ఉన్నారు? గట్టిగా వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వెలుగును, ఆ ప్రకాశతను, ఆ శ్రేష్టమైన ఆ పేరును ఎవరికి తీసుకొని వచ్చారంటే, సామాన్య మానవులైన
మనలందరినీ అంటున్నాడు, మీరు ఏమై ఉన్నారు? లోకానికి వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మెసేజ్ చాలా సింపుల్ మెసేజ్ నాన్న, లోతైన మాటలు కాదు. ఈరోజు జస్ట్ సండే స్కూల్ టీచింగ్. ఈరోజు ఆ 14వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మీలో ప్రకాశిస్తుందో, అది ఎక్కడుంటుంది? మీ ఆఫీస్లో చివరి టేబుల్, మీ ఫ్యామిలీలో వేస్ట్ క్యాండిడేట్ ఎవడైనా ఉన్నాడంటే అది మనమే. ఆ వేస్ట్ క్యాండిడేట్ అయిన మనము దేవుని దృష్టిలో ఎలాగా మనల్ని మారుస్తాడంట? నిన్ను హైడ్ చేయడానికి, నిన్ను మరుగుపరచడానికి, నిన్ను అణిచివేయడానికి ఈ భూప్రపంచంలో ఎవ్వరు కూడా నీ ముందుకు రాలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సారము నీలో ఉండాలి. దేవుని బిడ్డలారా, యు షుడ్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఆ ఉప్పుతనము, ఆ సాల్టీ యాటిట్యూడ్ నీలో ఉంటే నిన్ను కాదనే వారు ఎవరూ లేరు. కానీ గమనించు, తాత్కాలికంగా బహుశా ఇతరులకు నువ్వు రుచిగా కనబట్టలేదేమో, ఇతరులకు నువ్వు, ఇందాక అన్నాను కదా, మీరు బాధపడ్డారేమో వేస్ట్ క్యాండిడేట్ అని. కానీ దేవుని బిడ్డ, నిజంగా నేను చెప్తున్నాను, కుటుంబంలో వేస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే నేనే. నత్తివాడిని, మాట్లాడలేను, చదువు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ చదవలేను, తెలుగు చదవలేను. కానీ ఒక్క మాట నేను చెప్తున్నాను, ఈరోజు అటువంటి వ్యక్తిని, సారము లేని నన్ను యేసయ్య తీసుకొని కొండ మీద నిలబెట్టుకొని ప్రపంచంలో వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నీ జీవితము ఇంకా ప్రభు నా మాట వినట్లేదేంటి? ఇంకా మన ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి? ప్రార్థన పరిస్థితుల్ని మార్చును అని చదివి చదివి విని విని అలిసిపోయాం. సండే స్కూల్ నుంచి వింటున్నాం కదా, ప్రార్థన మన జీవితాల్ని మార్చేస్తుంది అని. ఎందుకు? వారి జీవితం మారుస్తుంది, వీరి జీవితం మారుస్తుంది, వీరి జీవితం మారుస్తుంది. నా జీవితంకి వచ్చినప్పటికీ ఆ మార్పు రావట్లే. పక్కన వాడికి ఆరోగ్యం బాగుంటుంది కదా నాన్న, మనకెందుకు నాన్న అనారోగ్యము? మొన్న ఒక మా కుటుంబంలో ఒక వ్యక్తి ఉంది, మంచి ప్రార్థనా పర్రాలు. ఎవరు అంటున్నారంట, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు నువ్వు. వారు ఆఫీస్లో కొలీగ్స్ అంటున్నారట, ఎప్పుడు నువ్వు మీ చర్చ్కి వెళ్తావు, ప్రేయర్ చేసుకుంటావు. మన ఆఫీస్లో నువ్వు సిక్ అయినంత ఎవరు సిక్ అవరు. ఏమైపోతాం నాన్న అనిపించదా మనకే? ఏమవుతున్నాయి ప్రార్థనలు? మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? కానీ దేవుని బిడ్డను గమనించండి, అపోస్తలుడైన పౌలు అదే భారముతో ప్రభువు దగ్గర అడుగుతున్నాడు, ప్రభా ఇది నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్ లార్డ్. ఈ ముళ్ళు నాలోంచి తీసివేసే అంటే ప్రభు ఏమంటున్నాడు? తప్పకుండా నాన్న, నీకంట ఎవరు నాకు ఎక్కువ అన్నాడా? దేవుని జవాబు ఎలా ఉంటుందో తెలిసిన, నీకంట ఎక్కువ ఆలోచిస్తారు ప్రభు నీ గురించి. ఆ విషయం తెలుసా? మనకంట ప్రభు ఎక్కువ మన గురించి ఆలోచిస్తారు. గమనించు దేవుని బిడ్డ, ఒక్క మాట ఉంది, అది ఆ రోజున అపోస్తలుడైన పౌలుకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా కృప నీకు చాలును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బహుశా అపోస్తలుడైన పౌలులాగా, అపోస్తలుడైన పౌలుకి 3 సార్లే అన్నాడు పాస్టర్ గారు, కానీ నా జీవిత కాలం అంతా అలాగే ఉంది.
కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం ఒక్కసారి చూసుకున్నట్లయితే నిన్ను ఎంతమంది, నీవు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సారముతో ఉంటావో, యేసు ప్రభు యొక్క వెలుగు నీలోకి వస్తాదో, ఈ లోకమునకు నువ్వు వెలుగై ఉన్నావని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తున్నావో, ఆ చివరి ఆ రెండో భాగంలో ఏమనుంటుందంటే, ఆ యొక్క వెలుతురునట, ఆ దివిటీని అట, ఆ లాంతర్నట ఎక్కడ దాచినా, ఎక్కడ కింద పెట్టినా, అది 14వ వచనం చివరి భాగంలో ఏమనుంటది, కొండ మీద నుండి పట్టణము పట్టణము దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కొండ మీద పట్టణముగా నీ జీవితము చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు నీ జీవితంలో నలిగిపోయిన అనుభవమేమో, మనుష్యులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో, బహుశా సేవకులు అపార్థము చేసుకుంటున్నారేమో, బహుశా కుటుంబ సభ్యులు అపార్థము చేసుకుంటున్నారేమో, కానీ ఆ యొక్క 5వ అధ్యాయము మత్తయి సువార్త, నీ జీవితము మార్చబడాలి అంటే దేవుడు కొండ మీద ప్రజలతో మాట్లాడిన ఆ ధన్యతల గురించి కానీ నువ్వు ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిన, నిన్ను తీసుకొని వెళ్ళి కొండ మీద కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ చూడడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 15వ వచనంకి వెళ్ళిపోదామా. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎందుకు ఈ మాట నేను కంటిన్యూ చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్ని మారుస్తుంది. దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. దేవుని యొక్క మాటలు మన విధానాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాయి. ఎప్పుడైతే మనము ఈ జీవితంలో ఈ ఒక్క వాక్యాన్ని తీసుకొని చూడండి, సిలువ మీద దొంగ ఎన్ని ప్రసంగాలు విన్నాడు చెప్పాలి, మనకు తెలియదు. యేసుని చూచాడా ఏమో తెలీదు. యేసయ్య మార్గము వేరు, వీరు మార్గము వేరు. ఎందుకంటే ఈరోజు ఆ దొంగ యేసు గురించి విని ఉంటాడు. ఒకవేళ ఈరోజు ఉంటే సోషల్ మీడియాలు ఉన్నాయి, మనకి ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా ఉంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం త్వరగా మూవ్ అవ్వచ్చు. కానీ ఆ రోజులో ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా కష్టమైన విధానము. కానీ మనము వెళ్ళి చెప్తే కానీ ఎవరు తెలుసుకోలేని దినాలు. ఈ దొంగ యేసు గురించి విన్నాడో లేదో తెలియదు, కానీ యేసు ఒక మాట అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒకే ఒక మాట, లాజరు బయటికి రా. దేవుని సంగమా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంతో మంది ప్రయత్నం చేశారు ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాలని, కింద పెట్టాలని, నిన్ను అణిచివేయాలని, నిన్ను తృణీకరించాలని, నిన్ను తొక్కాలని, నీ మీద ఎన్నో నిందలు వేశారు. దేవుని బిడ్డ గమనించండి. ఏంటి నాన్న, మనకి లేకపోతే కష్టాలు ఎవరికి ఉంటాయి? మనకి లేకపోతే నిందలు ఎవరికి ఉంటాయి? నువ్వు ఎంత మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అన్ని కష్టాలు వస్తాయి. ఎందుకో తెలిసిన, ఒకరోజు నీ కుటుంబానికి దిక్కెవరో తెలిసిన, ఒకరోజు నీ కుటుంబం గురించి మాట్లాడాలంటే ఎవరో తెలిసిన, ఆ ప్రాపర్ పర్సన్ ప్రజలందరూ వ్యతిరేకించిన వారు, ప్రజలందరూ వేస్ట్ అనుకున్నవారు, ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే ఆ కింద నుంచి తీసి ఏం చేస్తారు, దీపస్తంభం మీద పెడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందా. ఆ దీపస్తంభం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలిసిన, మంచము కింద ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. మనుష్యులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరికి తెలియదు. కానీ ఒక రోజున నిన్ను తీసి చెప్తారు కదా. దేవుని సంగమా,
బహుశా మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు, నా జీవితము ఇంకా ఇంకా నాకు 70 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా నేను ఎంతకాలం బతుకుతాను? నా కృప నీకు చాలు అన్నాడు ప్రభు. ఎవరితో చెప్పాలి? అపోస్తలుడైన పౌలు గారితో. నా కృప నీకు చాలు అన్నాడు. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలిసిన, ఆయన ఆఖరి దినాల్లో అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడిదని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నా. ఇంకా అడుగుడం లేదు పౌలుకు. యేసయ్యా నా జీవితం మార్చు అన్నది లేదు. అన్నాడు, మంచి పోరాటం పోరాడాను. నా పోరాటంలో చాలా దూరం ప్రయాణం చేశాను. నా ప్రయాణం ఎంతవరకు వచ్చిందంటే ఇంకా అంతం వరకు వచ్చేసింది. నేను ఈ లోకంలో కళ్ళు మూసుకున్నప్పుడు మనుషులు ఏమంటారో నాకు తెలియదు, కానీ బలా నమ్మకమైన మంచి దాసుడా అని మాత్రము, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మాత్రము నా యేసయ్య నాతో మాట్లాడతారు. ఎంత సంతోషము దేవుని బిడ్డలారా. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ లోకంలో, ఆ తర్వాత చూద్దాం నాన్న 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదా, గట్టిగా కొడదా. మీ ఓపిక వలన పరలోకములో ఉన్న మీ తండ్రి ఏమవుతున్నారు? మహిమపరచబడుతున్నారు. నీ ఈరోజు నువ్వు తగ్గించుకోవడం బట్టి, నీ యొక్క హంబల్నెస్ బట్టి, నీ యొక్క నలిగిన జీవితము బట్టి, ఒక మాటకి 10 మాటలంటే గొప్పేముందండి? ఒక మాటకి 10 మాటలు మాట్లాడతాం. ఏమనుకుంటున్నావు నేనంటే? అసలు నేనెవరో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా అనే బదులు, నాలో ఉన్న యేసయ్య నీకు తెలుసా? ఆయన లోకాన్ని సృష్టించి అన్ని కలుగ చేసి ఏమీ లేని వాడిగా అయిపోయాడు. ఆకాశ పక్షులకు నివాసములున్నాయి, పావురములకు నివాసములున్నాయి, అన్నిటికీ నివాసాలున్నాయి. కానీ వీడికి సత్రములో స్థలము లేదు, తలవాల్చుకోటకు స్థలము లేదు. ఏంటి దేవుని బిడ్డలారా, నా అన్నది లేదు. ఆ రోజుల్లో చనిపోయిన వారు ఎక్కడ పెట్టేవారు తెలిసిన? ఈరోజు మనకి విశాఖ నగరంలో మనం చనిపోతే మన వాల్టేర్ సిమెట్రీలో మనం తీసుకొని ఉంచుతారు అక్కడ పర్మనెంట్గా. కానీ అటువంటి దినాలు కాదు ఆ దినాలు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ఒక కుటుంబం అనుకుందాం, ఒక సమాధులు తోట ఉంటుంది, ఒక సమాధి స్థలం ఏర్పాటు చేసుకుంటారు. కానీ యేసు ప్రభు జన్మించడానికి స్థలము లేదు, తలవాల్చుటకు స్థలము లేదు, సమాధి చేయటానికి స్థలము లేదు. ఆయన గురించి ఏమని రాయబడిందో తెలిసిన? ఆకాశము ఆయన సింహాసనం ఉంది. ఆకాశం ఆయన సింహాసనమా, భూమి ఆయన పాదపీఠమా? అంత అధికారము ఉన్న ఆ యేసయ్యకు మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు కష్టాలు, విచారాలు, దుఃఖాలు అని మాట్లాడతాం. మనం లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం మనం మాట్లాడతాం. సక్సెస్ అవ్వలేకపోవడం ఏంటి నాన్న? యేసయ్యలాగా నువ్వు జీవిస్తుంటే దానికి మించిన సక్సెస్ ప్రపంచంలో ఏదీ లేదు దేవుని బిడ్డలారా. ఒకసారి నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు
అక్కడ ముందు ప్యాసింజర్స్ మాట్లాడుకుంటాం కదా, ఆ ముందు ప్యాసింజర్ ఆయన అంటున్నారు, బా చాలా కష్టమైంది సార్ టికెట్ దొరకడానికి, చాలా కష్టమైంది టికెట్ దొరకడానికి. ఓకే, ఆయన అంటున్నారు ఉదయం 4 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే కానీ తత్కాల్ టికెట్ దొరకలేదు. ఆలోచించండి, 4 గంటలకి నువ్వు స్టేషన్కి రావాలంటే ఎన్ని గంటలకి నువ్వు ఇంటి దగ్గర బయలుదేరాలి? అప్పుడు ఈ IRTC CTC అవి లేవు, స్టేషన్కి వెళ్ళాలి. గమనించండి దేవుని బిడ్డలారా, ఆన్లైన్ రిజర్వేషన్స్ లేనప్పుడు నువ్వు స్టేషన్కు వెళ్ళి 4 గంటలకి నువ్వు నిలబడాలంటే 8 o'clockకి కౌంటర్ తీస్తాడు, కానీ 4 o'clock నువ్వు వెళ్ళి స్టేషన్లో నిలబడ్డావు, ఏ టైంకి నువ్వు ఇంటి దగ్గర బయలుదేరి ఉంటావు, ఏ టైంకి నువ్వు లేచి ఉంటావు? అంటే ఒక రాత్రి ప్రయాణం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నువ్వు వెళ్ళాలి అంటే ఒక 10-11 hours ట్రావెల్, 10-11 గంటల ప్రయాణానికి. మరి ఆ ప్రయాణం రిజర్వేషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు కదా అంటే, అబ్బాయి లేదు సార్, సంతోషంగా వెళ్ళాలి, మనం కంఫర్టబుల్గా వెళ్ళాలి. దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్తాను, అరే ఒక్కరోజు టికెట్ గురించి ఇంత అవస్థలు పడుతున్నావు, నిత్య రాజ్యములో నువ్వు ఉండాలి. ఎక్కడా? పరలోకంలో. 70 సంవత్సరాలు అధిక బలం ఎడల 80 సంవత్సరాలు ఆయాసము దుఃఖము, 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కాదు. అక్కడ కన్నీరైనను దుఃఖమైనను లేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాం. అక్కడ విచారం లేదు, కష్టము లేదు, ఏ బాధ లేదు. కానీ ఏమైంది అక్కడ? దాని గురించి ప్రజలు నీలో సారం లేదు అంటున్నప్పుడు భరించలేమా? ఆ వెలుతురు కలిగిన ఆ దివిటి అన్న నిన్ను ఎంతసేపు మంచం కిందే ఉంచి నిన్ను అణిచివేస్తూ నీ గురించి వ్యతిరేకం మాట్లాడుతున్నప్పుడు అణిచివేసి అవన్నీ తట్టుకోలేవా మనము? ఎందుకు తట్టుకోవాలి పాస్టర్ గారు అంటే, నీకిస్తున్న రివార్డ్ అలాంటిది నాన్న. యేసు ప్రభు నీకిస్తున్న ఆ శ్రేష్టమైన జీవితం అలాంటిది. ఒక రోజు వస్తుంది, దేవుని చిత్తమైతే శారీరకంగా ఉన్నప్పుడు ఒక రోజు వస్తుంది, ఆ కింద నుండి దివిటి తీసి దీప స్తంభం మీద పెడతారు. ఆ దీప స్తంభం ఏం చేస్తుందో తెలిసిన? నీ కుటుంబానికి వెలుతురిస్తుంది. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి వెలుతురిస్తుంది. నిన్ను హృదయంలో గాయపరిచిన వారికి నీ గురించి మాట్లాడుకునే కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి జీవితము కలిగి మనం ఉన్నాం? ఎప్పుడైతే యేసు యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకుంటామో, మన జీవితము మార్పులో ప్రయాణము చేస్తుంది. ఒకరోజు యేసయ్య ఆ ప్రాంతంలో వెళ్తుంటే అనారోగ్యముతో అనగా కుష్టి వ్యాధితో ఉన్న 10 మంది ఆయనకు ముందు వస్తున్నారంట. ఒకసారి చదువుకుందామా? లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమే పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. సమరయ గలిలయ మధ్యలో వెళ్తున్నారు. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. చాలా జాగ్రత్తగా విందాం. చదువుతున్నాను. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని, మీరు మీ పాస్టర్లకు మీ సేవకులకు మిమ్మల్ని మీరు చూపించుకోండి అని చెప్పి వారితో చెప్పాను.
వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి చూద్దాం మనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు స్తోత్రం. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఆ 90 ఎక్కడా, ఆ 90 ఎక్కడా, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా? ఒకసారి ఆగుదాం. ఇక్కడ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఎటువంటి దేవుడు? వాక్యంలో ఒక మాట ఉంది, హృదయ చెప్పాలి రహస్యాలు గట్టిగా ఎరిగిన దేవుడు. వీరు 10 మంది వస్తారు వెనక్కి అని యేసు ఎక్స్పెక్ట్ చేశాడా? గమనించండి. ఈరోజు దేవుని సంగమా, యేసయ్యకి 10 మందిలో ఒకే ఒక మనిషి వస్తాడని తెలీదా? చెప్పాలి గట్టిగా. ఎస్, తెలుసు. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ హృదయము ఎటువంటిదో తెలిసిన? ఆయన అంటారు, నాకు చాలా నచ్చే ఆ వచనాలవి, వెళ్ళి మీ పాస్టర్ గారిని కలవండి నాన్న అంటారు. అంతే. అంటే స్వస్థపరిచింది ఎవరు? చెప్పాలి యేసయ్య. కానీ ఆ స్వస్థపరిచే యేసయ్య ఎవరిని కలవమన్నారు? చెప్పాలి, మీ పాస్టర్ గారిని కలవండి, అక్కడ ఉంటుంది. అంతవరకు ఆ కనెక్షన్ లేని వారు ఊర్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కుష్టి రోగం ఉన్నవారు ఊర్లో ప్రవేశించే అసలు ఆ క్వశ్చనే లేదు. బయట ఉండాలి, ఊరు బయట ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పారో, దేవుని సంగమా నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఒక మాట చెప్పినప్పుడు దాని చివరి పరిష్కారం కూడా ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము ప్రవేశములో యేసు ప్రభు ఉన్న సమయంలో ఆయన 2 శిష్యులను తీసుకొని వచ్చి అంటారు, నాన్న ఆ ముందు ఉన్న గ్రామములోకి వెళ్ళుడి, అక్కడ ఒక గాడిద పిల్లయు ఉంటుంది, మీరు ఇప్పి తీసుకొని రండి. ఎవరైనా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని మిమ్మల్ని అడుగగా దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ నోస్ ద ప్రాబ్లం, గాడ్ నోస్ ద సొల్యూషన్. యేసు ప్రభుకు ఆ సమస్య తెలుసు. ఆ సమస్యకు పరిష్కారము ఏ ఫార్ములాలో వెళ్ళాలో యేసయ్యకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నాడు. ఒకవేళ చెప్పకపోతే, సార్ ఇప్పుడు వీరిని ఏమంటారు? వీరు సరిగ్గా చెప్పకపోతే వీరిని దొంగలు అంటారు. అవునా? ఆ ముద్ర యేసయ్య వేయడు నా మన మీద. యేసు ప్రభు మన మీద దొంగ అనే ముద్ర వేయడు. ఎందుకు అంటే మనము ఆయన పని చేస్తున్నాము. ఆ గాడిదను విప్పుచుంటే యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, యజమానుడుకు సైతము జవాబు చెప్పగలిగిన అర్హత ఉన్నది నజరేయుడైన యేసుకు. దేవునికి మహిమ 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 కలుగునుగాక. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసిన? మీ యాజకుడికి అది కనపరుచుకోండి. మీరు వెళ్తున్నప్పుడు అప్పుడు ఒకసారి 14వ వచనం చదువుదామా? లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా, దేవునికి మహిమ కలుగునుగాక, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దానికి అర్థం ఏంటో తెలిసిన దేవుని సంగమా? ఎవ్వరు కూడా ఎందుకు ఊర్లోకి వచ్చావు అనే అడిగే అర్హత
చెప్పాలి, ఎవ్వరికీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వరు నిన్ను వ్యతిరేకంగా ఇంకా మాట్లాడరు. ఎందుకంటే యు ఆర్ అండర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీవు యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఆజ్ఞలో ఉన్నావు. నువ్వు ఊర్లోకి వెళ్ళడానికి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తులకు అర్హత లేదు, కానీ వారు వెళ్ళుచుండగా దేవునికి మహిమ కలుగునుగాక. వారు చేరిన తర్వాత కాదు, while they were traveling towards the priest, ప్రయాణమై వెళ్తుండగా వారికి ఏమొచ్చింది? శుద్ధులయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారిని ఆపే అధికారం ఎవరికి లేదు. దేవుని బిడ్డ, అయితే ఇన్ని సంవత్సరాలు నలిగిపోయారు, ఇన్ని సంవత్సరాలు నలిగిపోయారు వారు. ఈరోజు మనం కూడా ఈ యొక్క అభిషేకం ప్రభు మనకిస్తున్నారు. ఈ అభిషేకం ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనం తీసుకుంటామో, మనల్ని ఆపేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవ్వడు లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సంగమా, ఇంకొంచెం నన్ను చెప్పనివ్వండి. యేసు ప్రభుకు తెలుసు ఒకే ఒక వ్యక్తి వస్తాడని, కానీ ప్రభు 10 మందిని శుద్ధీకరించారు, 10 మందిని ముట్టారు, 10 మందిని బాగుపరిచారు. ఎందుకో తెలిసిన చెప్పగలరా? ఎందుకు బాగుపరిచారు పాస్టర్ గారు? ఆయన స్వభావం ఏంటి చెప్పాలి? ప్రేమ కలిగిన స్వభావము. ఆయన పార్షల్గా ఉండరు నాన్న, పక్షపాతి కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నారు. వీరు వెళ్తున్నారు, యేసయ్య ఏమి కోరుకున్నాడో తెలిసిన? ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేయాలంటే, ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఒకే ఒక వ్యక్తి వచ్చినప్పుడు యేసయ్య హృదయము ఏమైపోయింది? పొంగిపోయింది నాన్న. కానీ దేవుని సంగమా, నేను ఒక మాట చెప్తాను. మిగతా 9 మందికి శుద్ధులయ్యరి కారా అని ప్రభు ప్రశ్న వేశాడు. గమనించండి, వారు శుద్ధులయ్యారు, కానీ పరలోక రాజ్యములో వారు ప్రవేశించారో లేదో నాకైతే తెలియదు. ఎందుకో తెలిసిన? వారు తిరిగి మరలా ప్రభు దగ్గరికి రాలే. వారు సేవకుల దగ్గరికి వెళ్ళి ఉంటారు బహుశా, ఎందుకంటే భయం ఉంటుంది కదా. ప్రభు ఏమన్నారు? మీ పాస్టర్ గారికి చూపించుకోండి అంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందే శుద్ధులయ్యారు, స్వస్థపడ్డారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఏమో పాస్టర్ గారిని మనం కలవకుండా మన ఇంటికి వెళ్ళిపోతే ఏమైపోద్ది మన పరిస్థితి? మళ్ళీ స్క్వేర్ 1కి వచ్చేసామనుకో, మరలా కుష్టి వ్యాధి కలిగిందనుకో, అక్కడికి వెళ్తే యేసయ్య ఉండరు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, వారు సేవకుల దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ విచారం ఏంటో తెలిసిన? వారిలో ఏమీ లేదు. అంటే వారు శారీరక స్వస్థతే కోరుకున్నారు, కానీ ఆత్మీయ ఆశీర్వాదము కోరుకోలేదు. వారు శారీరకంగా బాగుపడిపోయారు నాన్న. అంతవరకు ఎదురు చూసిన కుటుంబం గురించి వారు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు, కానీ వారు కుటుంబ సభ్యుల్ని సంతోషపెట్టారే, కానీ ఎవరు సంతోషపెట్టలే? యేసయ్యని సంతోషపెట్టలేదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం ఎలా ఉండాలో తెలిసిన? యేసయ్యని సంతోషపెట్టాలి నాన్న. ఎప్పుడు ఒకే ఒక మాట నేను మాట్లాడుకుంటాను. నిన్న మధ్యాహ్నం దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారు నేను చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఆ దైవ సేవకుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు ఒకే మాట మాట్లాడుకుంటాం. బ్రదర్, ఓన్లీ 1 డిజైర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒకే ఒక ఆశ, మేము నీ ముందు నిలబడినప్పుడు నీ ముఖంలో ఆ చిరునవ్వు ఉండాలి ప్రభా. నువ్వు తలదించుకోకూడదు మా గురించి తలదించుకోకూడదు ప్రభా. రా బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా. దేవుని సంగమా, ఈరోజు ఎవరి గురించి మనం జీవిస్తున్నాం? లోకములో మనల్ని బలహీనపరుస్తున్నారు చాలామంది. కుటుంబంలో సమస్యలు,
ఆర్థికమైన ఇబ్బందులు, బిడ్డలు మాటలు వినట్లే, ఆర్థికమైన విధానంలో వారికి ఫీజులు కూడా కట్టలేకపోతున్నాను, మంచి కాలేజెస్లో మంచి స్కూల్స్లో స్థలాల్లో జాయిన్ చేయలేకపోతున్నాను. నేను ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను బహుశా ఇది పబ్లిక్గా చెప్పకూడదు కానీ, పాస్టర్ గారు ఒక గేమ్ సెలక్షన్కి వెళ్ళాలి పాస్టర్ గారు నన్ను, నేను ఆ స్టేట్ పేరు కానీ జిల్లా పేరు కానీ నేను చెప్పట్లే, మంచిగా ఆడతాడు క్రికెట్, తను అండర్ 12 నుంచి ఆడుతున్నాడు, అండర్ 19 ఆడుతున్నాడు, అన్నీ ఆడుతున్నాడు. కానీ మంచి టీంలో సెలెక్ట్ చేయాలంటే 10 లక్షలు అడిగారు పాస్టర్ గారు. ఎంత విచారం! దేవుని బిడ్డలారా, చాలా బాధపడ్డాడంట అతను. అయ్యో ప్రభా, ఇంత మంచిగా జీవించాను ప్రభా, నేను ఇన్ని సంవత్సరాలు నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాను, కేవలం నాకు డబ్బు లేకపోవడం వల్లే ప్రభా ఆ సెలెక్టర్స్ నన్ను సెలెక్ట్ చేయలేకపోయారు. ఇంకా చెప్పనా, 1 కోటి రూపాయలు అడిగారంట. ఆ పక్కన వాడికి 1 కోటి రూపాయలు అడిగారంట. ఈ కుర్రాడు చాలా బాగా ఆడతాడు, 10 లక్షలు అడిగారు. అయితే 10 లక్షలు నేను ఇవ్వలేను అని చాలా ఏడుస్తున్న కొన్ని నెలలకి వేరే దేశం నుంచి ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ ఫ్రీ సీట్ కదా అని ఏమంటారు, ఒక ప్లేయర్గా మొత్తం మేము చూసుకుంటాం, మీరు మా కంట్రీ వచ్చి మా కంట్రీలో వీరికి నేర్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. తాత్కాలికంగా నలిగిపోతాం దేవుని బిడ్డ. ఈ డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు, నాకెవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏమైపోతాం? దేవుని సంగమా, నీవు కానీ దేవుని సారంలో ఉన్నట్లయితే, దేవునిలోకి దేవుణ్ణి నువ్వు ఇతరుల్ని చూపించగలిగినట్లయితే, ఒకరోజు నిన్ను తీసి ఎక్కడ పెడతారా? ఆ యొక్క దీపస్తంభం మీద పెడతారు. ఒక్కసారి దీపస్తంభం మీద నిన్ను పెట్టినట్లయితే నీకు అడ్డు వేసేవాడు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యమే మనల్ని ఈ స్థితికి తీసుకొని వస్తుంది. దేవుని వాక్యమే మనల్ని రూపాంతరపరుస్తుంది. దేవుని యొక్క శ్రేష్టమైన విధానమే మనల్ని మార్పులోకి తీసుకొని వస్తుంది. దేవుని వాక్యము కాకుండా షార్ట్ కట్స్ లేవు నాన్న. దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా విందాం. నేను వాక్యం ముగిస్తున్నాను. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకో. ఒక్కసారి నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఆలోచించుకో. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ వేరు దేవుని బిడ్డ. కానీ ఒక్క మాట విషయం గమనించాం, మరియా మార్తలు ఇద్దరు కబురు పంపారు. ఏంటి యేసయ్య రాడు, ఇంకా యేసయ్య ఇంకా రాడేంటి, ఎందుకు యేసయ్య రాడు? చాలా ప్రేమించానని చెప్పాడే మాకు, చాలా ప్రేమ అని చెప్పాడు ఒక రోజున మాకు. లాజరు అంటే చాలా ఇష్టం, మరియా నీవంటే చాలా ఇష్టం, మార్త అంటే చాలా ఇష్టం. ఏమైపోయింది? ప్రభు మంచిగా కబుర్లు ఆడాడు, కానీ మా ఇంటికి అవసరంలో యేసయ్య రాలేదు. కానీ ఆ యేసయ్య రాకపోవడానికి కారణము మరియకు అర్థమవలే, మార్తకు అర్థమవలే, ఆ పక్కనున్న శిష్యులకు అర్థమవలే. ఎవరికి అర్థమైందో తెలిసిన? పరలోకములో ఉన్న తండ్రికి అర్థమైంది. ఎందుకో తెలిసిన? అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్న లాజరు కాదు, అదొక పేరు. ఏం పేరు? చచ్చి 4 రోజులు కుళ్ళి వాసన కొట్టిన లాజరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించు, నీ విధానం ఎలా ఉంది? మనుష్యులు నిన్ను బాధపరుస్తున్నారా? మనుష్యులు నీ పేరు నిందేస్తున్నారా? ఆయన శాశ్వత ప్రేమ నీకు ఆయన అనుగ్రహిస్తున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యమే మనల్ని ఈ విధముగా మారుస్తుంది నాన్న. ఈ విధముగా రూపాంతర పరిచేది ఒకే ఒక విధానము, అదే యేసయ్య యొక్క మాట. అక్కడ ఉంటుంది కదా, ఆ మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, వాక్యం తిరిగి ఎక్కర్లేదు కానీ 5వ అధ్యాయంలో ఆయన నోరు తెరిచి అని వాక్యంలో ఉంది. ఆయన నోరు తెరిచి
కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆయన నోరు తెరిచి నీ గురించి మాట్లాడుతున్నాడు, నీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆ పాట పాడుకుందామా? ప్రేమ శాశ్వత కాలం ఉండను, ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండు అన్న పాట పాడుకుందాం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం ఒక్కసారి పరీక్షించుకో. నీ జీవితం ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకో తెలిసిన, దేవునికి నీవు కావాలి. ఇంతవరకు సారము లేదు అని ప్రజలు అన్నారేమో, నేను నేల మీద వేసి తొక్కే స్థితికి వచ్చేసిందేమో. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ 16వ వచనంలో ఒక్కసారి చదువుకొని మనమందరము ఆ పాట పాడుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో, ఎవరు నువ్వు నలిగిపోవడం వల్ల ఘనపరచబడుతున్నారు, ఎవరు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చదువుదామా? మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మీ యొక్క కార్యములను చూచి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య గురించి మనం జీవించాలి నాన్న. క్రైస్తవులంటే మామూలు వారు కాదు, మాట మీద నిలబడేవారు అని లోకంలో ప్రజలు చెప్పుకోవాలి. ఫలానా వ్యక్తివి నీవంటే నీ జీవితం వేరు అని మాట్లాడాలి. అంతేగాని ఆ వ్యక్తి ఒకటే, ఈ వ్యక్తి ఒకటే, ఈ వ్యక్తి ఒకటే అంటే ఎవరికి అవమానము చెప్పాలి? నీకు అవమానము, యేసయ్యకు అవమానం. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ సారమును తీసుకుంటావో, మనుష్యులు తొక్కని నాన్న, నిన్ను మనుష్యుల్ని తీసుకొని ఆ మంచం కింద పెట్టని, మనుష్యులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడని, కానీ ఒక్క రోజున నీ ప్రవర్తన విధానము ఎలాగా మార్చబడుతుందో తెలిసిన, నిన్ను తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? ఆ దీప స్తంభమే పెడతారు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. దయచేసి లేచిన పడదామా? ప్రేమ శాశ్వత కాలముండును. గట్టిగా చెప్పకూడదు. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టం. ఒకసారి ఆగుదామా? అక్కడ ఏముంది నాన్న? ఒకసారి చదువుదాము. 3. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటో తెలిసిన, ఆ తర్వాత లైన్లో ఏమనుంది? యేసయ్య మనస్సు ఏంటంట? బా, ఎంత మంచి మాట కదా! యేసయ్య మనస్సు అంతా దేంతో నిండిపోయింది? ప్రేమతో నిండిపోయింది. యేసయ్య ప్రేమ, యేసయ్యని మనస్సు. దేవునిలా ఈ మాట లిటరల్గా మన హృదయం నుంచి మనం చెప్పినట్లయితే మన జీవితము మార్చబడుతుంది నాన్న. ఆయనకున్న స్వభావమే మనకు వస్తుంది.
ప్రేమించు సహోదరుని శాంతించు శత్రువుకై, ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై. చెప్తాం. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. మరొకసారి చెప్తాం. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడా, ఈ రోజు నుంచి మనం ఎలా జీవించాలంటే, మనలో సారం లేదు అని మనుషులు ఆ నేల మీద వేసి తొక్కినా, ఆ వెలుతురును అనగా మనల్ని తీసుకొని ఆ మంచం కింద నలిపి వేస్తున్న మనం ఏం కలిగి ఉండాలి చెప్పాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇది ఒక్కసారి ప్రయత్నం చేయండి నాన్న. ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తామో, ప్రభు ఏమన్నారు తెలిసిన, నిన్ను ప్రేమించేవారు ఎదుట నీకు ఆహారం సిద్ధపరుస్తానలే, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను. ఎంత మంచి మాట! అది నెరవేరాలి దేవుని బిడ్డలారా మన జీవితంలో. అది నెరవేరాలి. అది నెరవేరినప్పుడే మన జీవిత విధానము తండ్రికి మహిమ కర్మగా మనం జీవిస్తాం. దేవునికి మహిమ కలగ. ఈరోజు నుంచి ఎంతమంది ఓపికతో అణిచుకొని ఉంటారు? మీ చేతులు చూపిస్తారా? ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మీ భార్య ఏమన్నా దించండి. ఆలోచించండి. మీ భార్య ఏమన్నా ఏమనుకుంటున్నా? అన్ని విషయాల్లో లోబడి ఉందని వాక్యం చెప్తుంది. అదొద్దు. మనం ఏం చేయాలంటే యేసయ్య ప్రేమ చూపించాలి. ఓకే, ఫోన్ ఇట్స్ ఓకే. ఎంతమంది పురుషుల గురించి అడుగుతారు? ఎంతమంది భార్యలు ఏమన్నా మౌనమైపోతారు? నేను చెయ్యెత్తుతున్నాను. స్తోత్రం. నేను కళ్ళు తెరవట్లే. మీరు ఎవరు ఎత్తారో కూడా నాకు తెలియదు. దించేయండి నాన్న. భర్త ఏ విషయంలో ఏ మాట అన్నా కూడా ప్రేమించి గౌరవించేవారే నిజమైన దేవుని కుమార్తెల. తల్లి, ఇంతవరకు నువ్వు ఏ విషయంలో నువ్వు బాధపడ్డావో, కష్టం. మనుషులు అన్నప్పుడు భరించడం చాలా కష్టం, కానీ భరించిన వాడే యేసు స్వరూపంలోకి వెళ్తారు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. ఎంతమంది స్త్రీలు, ఒకవేళ పురుషులు ఏమన్నా, భర్తలు ఏమన్నా మౌనంగా ఉంటారు? ఈరోజు నుంచి మీ చేతుల పైకి ఎత్తండి. చాలా స్తోత్ర స్తోత్ర స్తోత్ర. దించేయండి అన్న. ఈరోజు నుంచి తగ్గింపు స్వభావంతో ఉందాం. మనుషులు అంటున్నప్పుడు ఒక్క నవ్వుదాం. అయితే ఒక విషయం గమనించండి, అది సులువైన పద్ధతి కాదు. ఒక్క మాటకి 10 మాటలు అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ ఒక్క మాటకి మనం మౌనం అయిపోవడం చాలా కష్టం. అది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి. ఉదయం లేచిన వెంటనే హోలీ స్పిరిట్, యు క్యాప్చర్ మీ లార్డ్. ప్రభా,
నీ స్వరూపంలోకి నన్ను తీసేసుకో అని ప్రార్థన చేయండి. ఇది తప్పకుండా మీరు జయించగలరు. తల వంచుకుందామా? అందరం ప్రార్థన చేద్దాం. హోలీ స్పిరిట్ లార్డ్, ఒక్క 2 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. ప్రభు బల దగ్గరికి వస్తున్నాను. యేసు యూదా మనస్సు నెరిగి అతను బహిష్కరింపలేదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు భోజన సంస్కారం తీసుకున్న మనము నిజమైన మార్పుతో, నిజమైన మారు మనసుతో మనము ఇది రిసీవ్ చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు ఏదైతే బోధించమన్నావో అది నేను బోధించి నేను ముగించి ఉన్నాను యేసయ్యా. నీకు తెలుసు మా పరిస్థితి, ఏ రకంగా కృంగిపోతున్నామో నీకు తెలుసు, ఏ రకంగా నలిగిపోతున్నామో నీకు తెలుసు. కనుక నువ్వు మమ్మల్ని వాడుకోండి ప్రభా, నువ్వు మమ్మల్ని రూపాంతరపరచండి ప్రభా. నీ వాక్కు మాత్రమే మమ్మల్ని ఆ మారు మనసు రియలైజేషన్లోకి, ఆ ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకొని వస్తుంది. కనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృపా, నీ ఆశీర్వాదాలను అనుగ్రహించు ప్రభా. దిస్ ఇస్ వెరీ హార్డ్ టు హ్యాండిల్ ఇట్ లార్డ్. ఇది చాలా కష్టమైన విషయం యేసయ్యా, కానీ నీవు మాకు సహాయం చేయండి. నీ కృప చూపించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నామా?